నమస్తే అందరికీ, వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం. ఈ ఛానల్లో ఈ రోజున మరొకసారి గ్రీనరీ తోటి మీ ముందుకు వచ్చాను. వర్షం పడేలా ఉంది కదా, అందుకని చెప్పేసి క్లైమేట్ మొత్తం చాలా కూల్గా ఉంది. మీకు నేను మళ్ళీ కనిపించకపోవచ్చు. ఈ వీడియో నచ్చితే ఒకవేళ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే నేను మీకు ఎప్పుడు కనిపిస్తూ ఉంటాను. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ కూడా చేయండి. పక్కన ఉన్న బెల్లుని మాత్రం టచ్ చేయకుండా వెళ్ళకండి, ఓకేనా? ఇది నేను ఒక హాస్టల్కి వెళ్ళాను. ఆ హాస్టల్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అసలు అక్కడ మొత్తం చాలా గ్రీనరీ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు అది చూపిద్దామని అంటే జస్ట్ కొంచెమే చూపించాను ఆ హాస్టల్, కానీ అక్కడ ఫుడ్ అదంతా కూడా చూపించాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అన్నీ తెలుస్తాయి, ఓకేనా? ఇక్కడ ఆ వర్షం పడినప్పుడు ఆ చెట్లు కొంచెం కదులుతూ ఉంటే గాలికి చాలా అందంగా కనిపించాయి. అందుకని నేను ఇది వీడియో తీశాను. అక్కడున్న మొక్కలన్నీ నేను ఇలా తీసాను అనమాట. బాగున్నాయి అనిపించింది. వర్షానికి కూడా కొంచెం తడిచి చాలా ఇంకా గ్రీనరీని ఇంకా బ్రైట్ చేస్తూ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా చూస్తారని చేశాను అనమాట ఈ వీడియో. ఇది గర్ల్స్ హాస్టల్, మీకు తెలుస్తుందా? ఇది హాస్టల్ మెస్ అన్నమాట. చాలా బాగుంది, అంటే నీట్ అండ్ క్లీన్గా ఉంది ఇదంతా కూడా. నేను కూడా ఈరోజు అక్కడే లంచ్ చేశాను. పప్పు, టమాటా పప్పు చేశారు. ఇది బెండకాయ ఫ్రై అన్నమాట. టేస్ట్ చూద్దామని చూశాను, కానీ ఆ టమాటా పప్పు కొంచెం ఉప్పు ఎక్కువగా ఉంది. పర్లేదులేండి, అంతమంది మీద వండినప్పుడు కొంచెం ఉప్పు కారాలు కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటే ఇబ్బంది ఏం లేదు, పర్లేదు, తినొచ్చు. అది కొంచెం తినేసి బెండకాయ ఫ్రైని కలుపుకున్నాను అనమాట. బెండకాయ ఫ్రై పకోడీ కూరలాగా చేశారనమాట. చాలా బాగుంది. ఇంకా డీప్ ఫ్రై అవుతుందంట, అయినా కూడా చాలా రుచిగా ఉంది. ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. నాకు బాగా నచ్చింది. పచ్చడి కూడా ఉందంట. నేను అస్సలు మిస్ అవ్వను, అందులో రోటి పచ్చడి అస్సలే మిస్ అవ్వను. పచ్చడి వేసుకొని తిని చూద్దామని చెప్పేసి తిన్నాను. బీరకాయ పచ్చడి, అది బీరకాయ టమాటో కలిపి చేశారు. చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. ఇంకా పప్పుతో ఆ పచ్చడి కలిపేసి కొంచెం అలానే తినేసాను అనమాట. మళ్ళీ సాంబార్ కానీ రసం కానీ ఇలా మజ్జిగ చారు కానీ ఉంటుందంట, పెరుగు చారు. అది తినచొద్దాం కదా అని చెప్పేసి తింటేను కొంచెం పోపు మాడిపోయిన స్మెల్ వచ్చింది, కానీ పర్లేదు, టేస్ట్ బాగానే ఉంది. అది కొంచెం తినేసి కర్డ్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి తింటున్నాను. పర్లేదు, బాగానే ఉంది. అందులోకి నేను పచ్చడి నంజు పెట్టుకొని తింటున్నాను. నేను మళ్ళీ ఇలా రిటర్న్ అయ్యాను అనమాట. చాలా బాగుంది, అంటే లైట్గా వర్షం పడుతూ ఉంది కదా, అది బాగుంది. ఆ గ్రీనరీ అంతా కూడా నాకు అలా చూస్తూ ఉంటే కన్నుల పండగగా ఉంటుంది అనమాట. గ్రీనరీ అంత అందంగా ఉంటుంది. మీకు కూడా నచ్చితే ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మర్చిపోకండి. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను మీకు కనిపించకపోవచ్చు, ఓకేనా? ఉంటాను, బాయ్ అండి.